అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి టొమాటో పండుమిరపకాయ పచ్చడి అండి. మీరు కనుక ఈ విధంగా పచ్చడి చేశారంటే అన్నంతో పాటు ఇడ్లీలోకి, చపాతీల్లోకి, దోశల్లోకి, ఏ టిఫిన్లోకైనా అంటే చాలా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ కోసం అయితే ముందుగా 1/2 కిలో వరకు కాస్త దూరగా పండిన టమాటోలు, 1/2 కిలో వరకు కాస్త మంచిగా పండిన పండుమిర్చిని తీసుకోవాలి. పండుమిర్చిని తీసుకునే టైంలో ఆ తొడిమి ఉంటుంది కదా, ఆ తొడిమి బాగా ఎండింది కాకుండా కాస్త గ్రీన్గా ఉన్నవి తీసుకుంటేనే చట్నీకి చాలా బాగుంటుంది. అండ్ అలానే ఈ టొమాటో కూడా బాగా ఎర్రవే తీసుకుంటే కనుక దానిలో అంత పులుపేం ఉండదండి. కొంచెం దూరగా తీసుకున్న వాటిలోనే పులుపు చాలా ఉంటుంది. సో అందుకని తీసుకునే టైంలో కాస్త జాగ్రత్తగా తీసుకోండి. ఈ విధంగా ఒక 1/2 కిలో టమాటో, అలానే 1/2 కిలో ఈ మిర్చి తీసుకున్నాం కదా, ఆ రెండింటిని ఉప్పు వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసి మంచిగా వాష్ చేసుకుని గాలి వచ్చే ప్లేస్లో, అంటే ఎండ ఎక్కువ లేని ప్లేస్లో మీరు కనుక ఆరబెట్టుకుంటే దాని మీద ఏమైనా చెమ్మున్నా తడున్నా అంతా పోయి మంచిగా డ్రై అయిపోతుంది. మీరు ఫస్ట్ ఉప్పు వాటర్లో వేసి మీరు నానబెట్టినప్పుడు ఈ పండుమిరపకాయకి తొడుములు ఉంచే నానబెట్టుకోవాలి, అంటే ఉంచే వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం కనుక మెత్తగా ఉంటే వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది. సో అందుకని మీరు తీసుకునే టైంలో కొంచెం గట్టిగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటాయి. అందుకని మీరు ఎప్పుడైనా సరే పచ్చడి పట్టే టైంలో తొడిములు ఉంచుకుని మాత్రం వాష్ చేసుకోవాలి. తొడిములు తీసేసిన తర్వాత అస్సలు వాష్ చేసుకోవద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే మనం దీనికి పచ్చడికి మాత్రము ఒక 1/2 కిలో టమాటో తీసుకుందాం కదా, 1/2 కిలో టమాటాలని ఈ విధంగా సన్న సన్నగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే 1/2 కిలో మిర్చి తీసుకుందాం కదా, ఆ మిర్చి కూడా ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలోకి జస్ట్ 2 టీ స్పూన్ల వరకు మాత్రం ఆయిల్ తీసుకుని ఆ ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు మొత్తాన్ని వేసేసుకుని మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని కుక్ చేసే టైంలో దీని మీద మూత అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు మూత పెట్టినట్లయితే ఆవిరి మొత్తం మూతకయ్యి అవే వాటర్ మళ్ళీ దీనిలో పడతాయి కదా, అప్పుడు మొత్తం అది వాటర్ అయిపోతుంది. సో అందుకని మూత లేకుండా ఉంటేనే తొందరగా కుక్ అవుతుంది. దీనిలో వచ్చిన వాటర్ మొత్తము ఆవిరైపోవాలండి అంతవరకు, అంటే చిక్కబడిపోయి తిక్కగా అవ్వాలి. ఆ టైం వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఎక్కడ వాటర్ అనేది లేకుండా మంచిగా కుక్ చేసుకుంటేనే పచ్చడి చాలా రోజు నిల్వ ఉంటుంది. ఈ టొమాటో కాస్త మెత్తబడిన తర్వాత దీనిలోకి 1/2 కిలో మనం ముక్కలు తీసుకున్నాం కదా, టొమాటో ముక్కలు, 1/2 కిలో ముక్కలకి 50 గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి. అలానే 50 గ్రాముల వరకు ఉప్పు తీసుకోవాలి. ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏమైనా పర్లేదు. చింతపండు మాత్రం తీసుకునే టైంలో దానిలో పిక్కలు కానీ ఆ చిన్న చిన్న ఈళ్ళు ఉంటాయి కదా, అవి మొత్తం తీసేసుకుని క్లియర్గా ఉన్న చింతపండు మాత్రమే దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అలానే దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. దీనిలోకి యాడ్ చేసుకున్న పసుపు, సాల్ట్, చింతపండు మొత్తం కలిసేలాగా మంచి మిక్స్ చేసుకుని ఇది ఆల్మోస్ట్ టొమాటో మెత్తగా అయ్యే వరకు మాత్రం కుక్ చేసుకోవాలి. మనం దీనిలోకి సాల్ట్ వేయగానే ఈ టొమాటోలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. మనం ఫస్ట్ వేసిన దానికన్నా వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి. ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఆల్మోస్ట్ ఈ టొమాటో పేస్ట్ మొత్తం కాస్త దగ్గర పడుతుంది. ఆ దగ్గర పడే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇక మీరు చూసారు కదా ఎంత చిక్కగా ఉందో, ఆ టైం వరకు మాత్రం కుక్ చేసుకుని ఇవి మొత్తం పూర్తిగా చల్లారే వరకు దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత చిక్కబడిందో. ఇదే టైంలో దీనిలో యాడ్ చేసుకుని చింతపండు కూడా చాలా సాఫ్ట్ అయిపోయింది. చిన్న మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి మనం ముందుగానే మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఈ పండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి మొత్తాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక నేను తీసుకున్న ముక్కలేమో 1/2 కిలో ముక్కలు, 1/2 కిలో టమాటో ముక్కలకి 1/2 కిలో మిర్చి ముక్కలు కరెక్ట్గా సరిపోతుంది. ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న ఈ ముక్కలతో పాటు ఒక గుప్పుడు నిండుగా వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా అని చెప్పేసి మెత్తని పేస్ట్ ఏం కాదు, ఒక మాదిరి కొంచెం బరగ్గా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే మిక్సీ జార్లోకి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టొమాటోలు మొత్తము, అవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని జస్ట్ ఒక పట్టుకున్నామంటే మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ కొంచెం మెత్తగా అయిపోయింది కాబట్టి జస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చింతపండులు ఎక్కడేమన్నా కొంచెము గట్టిగా ఉంటే అది కూడా మిక్సీ అయిపోతుంది. ఇంక ఇదైతే లాస్ట్ ప్రాసెస్ అండి. మనం పోపు వేసుకునే ప్రాసెస్ మాత్రం మిగిలింది. ఈ పోపుకి అయితే మామూలు ఆయిల్ కాకుండా పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది.
ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే మీరు రెగ్యులర్ వాడుకునే ఆయిల్ అయినా బాగానే ఉంటుంది. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఎలాంటి హడావుడి లేని మీరు రెగ్యులర్గా వేసుకునే పోపు వేసుకోవాలి. కానీ రెగ్యులర్ వేసుకునే పోపు కానీ కాస్త రవ్వంతా అన్ని ఐటమ్స్ కొన్ని వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. పోపు దినుసులు, కాస్తంత ఎండుమిర్చి, ఒక గుప్పెడంత కరివేపాకు, కాస్తంత ఇంగువ. దీనిలో ఒక్కటి మిస్ అయిందండి వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కానీ నేను ఆల్రెడీ మిర్చితో పాటు మిక్సీ పట్టేసుకున్నాను. సో అందుకని నేను దీనిలోకి ఎల్లిపాయలు ఏమి వేసుకోవట్లేదు. ఒకవేళ ఇందులోకి నచ్చినట్లయితే కాస్త ఎల్లిపాయలు దంచుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వేసేసుకున్నాను కాబట్టి దీనిలోకి యాడ్ చేయలేదు. ఈ పోపు మొత్తం పూర్తిగా చల్లారిపోవాలండి. అంటే మరీ చల్లగా మావకలేదు, కాస్త వేడినా కూడా బాగానే ఉంటుంది. అలా అని చెప్పేసి దింపగానే పచ్చడి మాత్రం అస్సలు వేసుకోకూడదు, మొత్తం చల్లారిపోవాలి. ఈ విధంగా కొంచెం చల్లారిన ఈ పోపులోకి మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా పండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఆ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మిక్సీ గిన్నెలో అయితే టొమాటో పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఈ టొమాటో మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ రెండు విడివిడిగా కాకుండా ఒకటే మిక్సీ జార్లో వేసుకుని మీరు మిక్సీ పట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. కానీ నేనైతే చిన్న మిక్సీ జార్ తీసుకున్నాం కదా, ఆ మిక్సీలో మొత్తం సరిపోలేదు. సో అందుకని ఫస్ట్ వెల్లుల్లిపాయలు, పండుమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ మిక్సీ జార్కి అయితే ఈ టొమాటో పేస్ట్ మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నాను. ఈ రెండు కలుపుకొని మిక్సీ పట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా పట్టుకున్న ఈ మిక్సీ మొత్తాన్ని అంటే ఆ పేస్ట్ మొత్తాన్ని ఆయిల్లో యాడ్ చేసుకుని ఆ రెండు మిక్సీలాగా మంచిగా తిప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పచ్చళ్ళలోకి డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు ఉంటాయి కదా, ఆ మెంతుల్ని మంచిగా మిక్సీ పట్టుకుని దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. అవి మొత్తం ఆయిల్ లేకుండా మంచిగా వేయించుకోవాలండి. అలా అని చెప్పేసి పచ్చి కూడా కాదు, వేయించుకుంటే మంచి వాసన వస్తుంది. ఒక్క స్పూన్ కన్నా ఎక్కువ వేసుకున్నారంటే ఈ పచ్చడి మొత్తం కాస్తంత చేదైపోతుంది. సో అందుకని జస్ట్ ఒక స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది. ఒక స్పూన్ మెంతులు వేసుకొని తిప్పుకున్నారంటే ఆ స్మెల్లే వేరే ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. దీనిలోకి కుకింగ్ ఆయిల్ కాకుండా పల్లి నూనె వేసుకుంటే ఇంకా మంచి వాసన వస్తుంది. మనము ఈ పచ్చడి కోసం అయితే 1/2 కిలో టమాటోల్ని, 1/4 కిలో వరకు రెడ్ మిర్చిని తీసుకున్నాం కదా. ఒకవేళ మీకు ఇందులో ఘాటు సరిపోలేదు అనిపిస్తే కనుక ఒక 1/2 కప్పు వరకు కారం అంటే పచ్చికారం కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో ఈ రెసిపీని అయితే. అంటే ఈ పచ్చడిని అయితే మీరు అన్నంతో పాటు ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీ ఏ టిఫిన్ అయినా సరే దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే అబ్బా ఇంకా అద్భుతమే, అంత బాగుంది ఈ రెసిపీ అయితే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి మొత్తాన్ని ఒకటేసారి పోపేయకుండా మొత్తం స్టోర్ చేసుకుని మీకు ఎంత కావాలో అంటే ఒక వారం తినేలాగా తీసుకుని ఒక చిన్న బౌల్లోకి పోపేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అలా కాదు ఒకటేసారి పోపేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.